గీతం యూనివర్సిటీలో ప్రభుత్వ భూముల కబ్జా అంశం ఈరోజు స్టాండింగ్ కౌన్సిల్లో ఒక ఎజెండాగా పెట్టారు. అయితే ఈ యొక్క కవరేజ్ని కవర్ చేయకుండా మీడియాకి మాత్రం లోపలికి ఆంక్షలు విధించి లోపలిని ఎవరిని కూడా అనుమతించకుండా గేట్ బయట ఆఫ్ చేశారు. దీనిపై ఇప్పటికే వామపక్ష పార్టీలు పెద్ద ఎత్తున ఆందోళన తెలియజేస్తున్నాయి. దీనిపై ఇప్పుడు మనతో పాటు వామపక్ష ప్రతినిధులు ఉన్నారు. చెప్పండి, అసలు ఈ యొక్క కౌన్సిల్ సమావేశాలు మీడియాను కూడా లోపలికి పంపించకుండా తాళాలు వేయాల్సిన అవసరం ఏంటి? ఆంధ్ర రాష్ట్రాన్ని వెడగొట్టినప్పుడు పార్లమెంట్లో ఇలాగే ప్రజాప్రతినిధులు డోర్లు వేసి ఆంధ్ర రాష్ట్రాన్ని విడగొట్టారు. అదొక చరిత్ర. ఇప్పుడు జీవీఎంసీ చరిత్రలో మీడియా ప్రతినిధులు కానీ పత్రికా విలేకరులు కానీ లోపలికి రాకుండా సమావేశం జరపడం ఇది ప్రథమం. దీనికి కేవలం త్వరలో జీవీఎంసీ పదవీ కాలం ముగుస్తుంది. గీతం యాజమాన్యం ఎవరైతే విశాఖపట్నం పార్లమెంటు సభ్యుడు శ్రీభరత్ గారు ఉన్నారో వారు ఆధీనంలో ఉన్నటువంటి 54 ఎకరాల 79 సెంట్లని రెగ్యులైజేషన్ చేసుకోవడానికి మాత్రమే ఈ సమావేశం ఉపయోగించుకుంటున్నారు. ఇది అత్యంత అప్రజాస్వామ్యం, సహేతుకం కాని సమావేశం. మేము కోరేది, మీరు వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు, మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు దస్పల్ల భూములు తినేశారన్నారు, విజయసాయిరెడ్డి భూములన్నీ కాజేశాడన్నారు. ఏమైంది మీకు ఆ నీతి? ఇప్పుడు మీ పార్లమెంటు సభ్యుడు తనే చెప్పాడు, నేను ఎవరికి ఉచితంగా విద్య చెప్పను, మాది ధనవంతుల విశ్వవిద్యాలయం, పేదవాళ్ళకి లేదు, డబ్బులు ఉన్న వాళ్ళకి మాత్రమే కావాలి అని చెప్పినటువంటి ఆయన ఈరోజు ఆయనకి ఎందుకు ఇవ్వాలి? ఫ్రీగా చెప్తున్నాడు ఆ విద్య? లేదు కదా. అసలు గీతం చరిత్రే కబ్జాల పర్వం. ఉన్నటువంటి భూముల్లో 80% ప్రభుత్వ భూములు, 20% మాత్రమే జిరాయితీ. ఒకటి కలుపుకొని వాళ్ళ తాతగారు ఉన్నప్పుడు, మూర్తి గారు ఉన్నప్పుడు, ఆయన పార్లమెంట్ సభ్యుడిగా, అదేవిధంగా కూడా చైర్మన్గా, ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు ఇవన్నీ రెగ్యులైజ్ చేసుకున్నారు. గత ప్రభుత్వం ఇది కబ్జా అని చెప్తే మీరేమో కాదన్నారు. ఇప్పుడు ఎలాగా రెగ్యులైజ్ చేస్తారు? మీకు చేతనైతే ఆ 55 ఎకరాలు స్వాధీనం చేసుకోండి, ప్రభుత్వ పరం చేయండి, ప్రజాపరం చేయండి. ఈరోజు అది బహిరంగ మార్కెట్లో 5,000 కోట్లు, ప్రభుత్వ మార్కెట్ ప్రకారం 2,500 కోట్లు ఉంటుంది, బహిరంగంగా 5,000 కోట్లు ఉంటుంది. అంటే మీరు ప్రజల చేత ప్రజల ఆస్తులు కాపాడడం కోసం, ప్రజా సంక్షేమం కోసం ఎన్నిక కాబడినటువంటి పార్లమెంట్ సభ్యులు అయ్యి ఉండి మీ ఆస్తులు కూడబెట్టుకోవడానికి, మీ కబ్జాలు రెగ్యులైజేషన్ చేసుకోవడానికి ప్రజలను మోసం చేసి, ప్రజలను ఎందుకో పనికిరాకుండా చేసి ఇలా చేయడం సహేతుకం కాదు. ప్రజలు హర్షించరు. ముఖ్యమంత్రి గారికి కొడుక్కి తోడల్లుడు కాబట్టి, ముఖ్యమంత్రి గారు బామ్మర్ది బాలకృష్ణకి అల్లుడు కాబట్టి ఇటువంటి పనులు చేస్తున్నారు. ఇది సామాన్యులకు ఒక న్యాయం. ఎక్కడైనా 50 గజాల్లో 40 గజాల్లో పేదవాడు చిన్న కమ్మలపాక వేసుకుంటే మీరు ఊరుకుంటారా? మేఘాల మీద రెవెన్యూ అధికారులు వెళ్ళి కూలగొడతారు, కేసులు పెడతారు. అటువంటిది మీరు 55 ఎకరాలు కాజేసి కబ్జా చేసినటువంటి పార్లమెంట్ సభ్యుడి మీద పీడీ యాక్ట్ పెట్టి జైల్లో పెట్టండి. అప్పుడు మీ గవర్నమెంట్ని చిత్తశుద్ధి గవర్నమెంట్ అని అంటారు. అంతేకాకుండా రెగ్యులైజేషన్ కోసం ఇలాగ మసిపూసి మారేడుకాయ చేసి ప్రజల ఆస్తులు కాజేస్తే వైసీపీకి పట్టిన గతే మీకు పడుతుంది. మీరేమో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నీతి కబుర్లు చెప్పి అధికారంలోకి వచ్చినప్పుడు అవే దొమ్మరి గుడిసెలు మీరు చేస్తే ప్రజలు హర్షించరు. ముఖ్యమంత్రి గారు ఆలోచన చేయాలా. ఈరోజు ఆ ఎజెండాలో 15 అంశంగా పెట్టినటువంటిది అది రద్దు చేయాలా, ఈ భూములు స్వాధీనం చేసుకోవాలా. ఆ ప్రకారం చేస్తే మీకు ప్రజల్లో మనుగడ ఉంటుంది. లేదా మీరు కబ్జాల ప్రభుత్వం, కబ్జాదారులకి ఒత్తాసు పలికే ప్రభుత్వాన్ని ప్రజలు విశ్వసిస్తారు. దీన్ని రద్దు చేయాలని సిపిఐ తరఫున జీవీఎంసీ నుండి మేము డిమాండ్ చేస్తున్నాం. కొన్ని వేల కోట్ల రూపాయలు విలువైనటువంటి ఈ యొక్క ప్రభుత్వ భూమి ఏదైతే రుషికొండ ప్రాంతంలో గీతం యూనివర్సిటీ ఉందో, ఆ గీతం యూనివర్సిటీ పరిధిలో మొత్తం అంతా గీతం యూనివర్సిటీ ఆధీనంలో ఉన్నటువంటి ప్రభుత్వ భూమి కబ్జాకు గురైంది. కొన్ని సంవత్సరాలుగా కబ్జాకు గురైన దాన్ని ఇప్పుడు సడన్గా కూటమి ప్రభుత్వం ప్రస్తుతం నడుస్తున్న సందర్భంలోనే వైజాగ్ ఎంపీ భరత్ దీన్ని జీవీఎంసీ కౌన్సిల్లో ఒక ఎజెండాగా పెట్టి దీన్ని రెగ్యులర్ చేసుకునే ప్రయత్నం చేస్తుంది. దీన్ని అడ్డుకునేందుకు పెద్ద ఎత్తున ఇప్పటికే వైసీపీ అలాగే వామపక్ష పార్టీలు అంతా కూడా పెద్ద ఆందోళన కూడా చేస్తున్నారు. అయినప్పటికీ కూడా ఈ కౌన్సిల్ ఏదైతే జరుగుతుందో ఈ సమావేశాల్లోకి ఇప్పుడు సడన్గా మీడియాను కూడా లోపలికి అనుమతించకుండా తలుపులు వేసేయడం జరిగింది. అంటే లోపల రహస్యంగా ఏం జరుగుతుంది అన్నది ఇప్పుడు పెద్ద ఎత్తున బయట ఆందోళన జరుగుతుంది. కనుక దీన్ని పూర్తిగా కూడా ఈ గీతం యూనివర్సిటీ రెగ్యులర్ చేసే అంశాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా కానివ్వని చెప్పి ప్రజా సంఘాలంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.